ముందుగా యూట్యూబ్ వ్యవస్థాపకులతో పాటు హెచ్ఆర్పిడబ్ల్యూఓ టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ టుడే హెడ్లైన్స్. ఇమ్రాన్ ఖాన్కు 14 ఏళ్ల జైలు శిక్ష. ఇమ్రాన్ ఖాన్కు 14 ఏళ్ల జైలు శిక్ష. ఈ ఇమ్రాన్ ఖాన్ ఎవరో చూద్దాం. ఆల్ ఖాదిర్ కేసులో ఇమ్రాన్ ఆయన భార్య బూష్రాకు శిక్ష. బూష్రాకు 7 ఏళ్ల జైలు శిక్ష. ఇమ్రాన్ పై ఇప్పటి వరకు 200కు పైగా కేసులు. చూడండి, 200కు పైగా కేసులు అంట. ఇక శిక్ష కూడా ఏం చేస్తుంది? పాకిస్తాన్ ప్రధాని ఖాన్కు మరో ఎదురు దెబ్బ. ఈయన పాకిస్తాన్ ప్రధాని అంట. ఆల్ ఖాదిర్ కేసులో ఇమ్రాన్ ఖాన్ ఆయన సతీమణి బుష్రా బీబీలను కోర్టు దోషులుగా తేల్చింది. ఈ కేసులో ఇమ్రాన్ ఖాన్ కు 14 ఏళ్ల జైలు శిక్ష, బుష్రాకు 7 ఏళ్ల జైలు శిక్ష కోర్టు విధించింది. విధించకపోతే ఏం చేస్తుంది? 200కు పైగా కేసులు అంటే మామూలు విషయం అది. ఇమ్రాన్ కు 10 లక్షలు, బుష్రాకు 5 లక్షలు పాకిస్తాన్ రూపాయలు జరిమానా విధించింది. ఆడియాలా జైల్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య న్యాయమూర్తి తుది తీర్పును చదివి వినిపించారు. ఆల్ ఖాదిర్ ట్రస్ట్ కేసు వివరాలకు వెళితే లండన్లో ఉంటున్న పాకిస్తాన్ స్థిరాస్తి వ్యాపారి మాలిక్ రియాజ్ హుస్సేన్ నుంచి వసూలు చేసిన 19 కోట్ల పౌండ్లను బ్రిటన్ ప్రభుత్వం పాకిస్తాన్కు పంపగా ఆ సొమ్మును ఇమ్రాన్ దంపతులు గోల్మాల్ చేశారనేది వారిపై ఉన్న ఆరోపణ. ఆ సొమ్మును జాతీయ ఖజానాలో జమ చేయకుండా సుప్రీంకోర్టు అంతకుముందు రియాజ్ హుస్సేన్కు విధించిన జరిమానాలో కొంత మొత్తాన్ని ఆ నగదు నుంచి కట్టించారనేది వీరిపై ఉన్న అభియోగం. దీనికి బదులుగా ఇమ్రాన్ దంపతులు నెలకొల్పబోతున్న ఆల్ ఖాదిర్ విశ్వవిద్యాలయానికి 57 ఎకరాలను రియాజ్ హుస్సేన్ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇమ్రాన్ పై ఇప్పటి వరకు 200కు పైగా కేసులు ఉన్నాయి. 2023 ఆగస్టు నుంచి ఆయన జైలు జీవితం గడుపుతున్నారు. సూపర్ తీర్పు. ఇలాంటి వాళ్ళకి ఇలాంటి శిక్షలు పడాల్సిందే. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్, 19 మంది మావోయిస్టుల మృతి. ఈ ఎన్కౌంటర్ ఎట్లా జరిగింది, ఏ విధంగా మృతి చెందిందో చూద్దాం. మరి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో 19 మంది మావోయిస్టులు మృతి చెందారు. నిన్న ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఎన్కౌంటర్ లో ముందుగా 4 చనిపోగా ఆ తర్వాత మృతుల సంఖ్య 12కు పెరిగింది. ఈ రోజు ఉదయం వరకు మొత్తంగా 19 మంది మావోయిస్టులు మృతి చెందారు. తెలంగాణ సరిహద్దు బీజాపూర్లోని మనూర్ భాకా పూజారి కంఖేర్ ప్రాంతంలో మావోయిస్టులకు భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగినాయి. ఈ ఎన్కౌంటర్ లో 19 మంది నక్సలైట్లు మృతి చెందినట్లుగా భద్రతా బలగాలు స్పష్టం చేశాయి. ఎన్కౌంటర్ జరిగిన స్థలం నుంచి ఎస్ఎల్ఆర్, బీజీసీ ఇతర ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్కౌంటర్ లో పాల్గొనేందుకు బీజాపూర్, సుకమా, దంతేవాడ జిల్లా నుంచి కోబ్రా, డిఆర్జీ, సిఆర్పిఎఫ్ జవాన్లు దాదాపుగా 1000 మంది వరకు తరలి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. మావోయిస్టులు సమావేశం అవుతున్న సమాచారం మేరకు ఈ భద్రతా బలగాలు అక్కడికి వెళ్లి కాల్పులు జరిపారు. సమావేశం అనంతరం మావోయిస్టులు అడవిలోకి వెళ్తుండగా వారి వెంటపడి చంపినట్లుగా తెలుస్తుంది. భారీగా తరలి వచ్చిన భద్రతా బలగాలు మావోయిస్టులను ఎవరిని వదిలిపెట్టకుండా వెంటపడినట్టు తెలుస్తుంది. ఈ ఒక్క జనవరిలోనే ఇప్పటి వరకు 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. కాగా భద్రతా బలగాలు 9 మంది మందుపాత్ర పీరియడ్తో మృతి చెందారు. గత ఏడాది 270 మందికి పైగా మావోయిస్టులు పోలీసుల చేతిలో మృతి చెందారు. బీజాపూర్ జిల్లా కుట్టు వద్ద ఈ నెల 6న జరిగిన మందు పాత్రల్లో 9 మంది జవాన్లు మృతి చెందారు. దీంతో అదే ప్రాంతంలో మావోయిస్టులు ఏరివేతపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. వరుస ఎన్కౌంటర్లు బీజాపూర్ జిల్లాలోనే పోలీసులు చేపట్టారు. ఓకే, పోలీసులు ఘన విజయం సాధించారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం ప్యాకేజ్ శుభ పరిణామం. కేంద్రం 11,500 కోట్ల ప్యాకేజ్ నిర్ణయంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగినట్టే అర్థమవుతుంది అన్నారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. కేంద్రం ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ పవన్ కృతజ్ఞతలు తెలిపారు ఈ గంటా శ్రీనివాస్ గారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారన్న గంటా శ్రీనివాస్, మీరు రాజీనామా చేసినందుకు ఫలితం దక్కింది, మా పోరాటానికి కూడా ఫలితం దక్కింది అన్నారు ఎమ్మెల్యే విశాఖ భీమిలి గంటా శ్రీనివాస్. 60 ఎకరాల భూమిలో వాటాదారులు కానీ పూట గడవడానికి పస్తులు. ఇలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటున్న కుటుంబాలు రాష్ట్రాలలో దేశవ్యాప్తంగా చూస్తే చాలా ఉన్నాయి. మరి 60 ఎకరాల భూమి ఉండే కూడా పూట గడవడానికి కష్టపడుతున్నారంట. ఎందుకు కష్టపడుతున్నారు, ఎందుకు వివరాల్లోకి వెళ్ళి చూద్దాం. 20 ఏళ్లుగా ఆస్తిలో వాటా ఇవ్వకుండా
తమ భూమి దగ్గరికి వెళ్తే విచక్షణ రహితంగా కొట్టించిన పెద్ద నాన్న. చూడండి, ఎవరో కాదు, పెద్ద నాన్న. వంశపారంపర్యంగా వచ్చే ఆస్తిలో వాటా కోసం పోరాటం చేస్తున్న తమ్ముళ్ళ కూతుర్లు, కుమారులు. ఏలూరు జిల్లా కుక్కనూరు మండలం సీతారామనగరం గ్రామానికి చెందిన ఏలూరు రామయ్యకు 5 కుమారులు, 2 కూతుర్లు. ఏలూరు రామయ్య 2 కుమారుడు మోహన్ రావు, ముక్తేశ్వరరావు చనిపోయాక 60 ఎకరాల ఆస్తిలో వాళ్లకు రావాల్సిన వాటా భూమిని ఇవ్వకుండా పెద్ద కుమారుడు వెంకటేశ్వరరావు ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. రాజకీయ పలుకుబడితో, పోలీసులు, రెవెన్యూ అధికారులతో తమ్ముళ్ళు, కుమారులను పెదనాన్న వెంకటేశ్వరరావు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వెంకటేశ్వరరావుకు అతని ఇంకో 2 తమ్ముళ్ళు మద్దతుగా ఉన్నారు. చనిపోయిన 2 తమ్ముళ్ళు భార్య, పిల్లలను రోడ్డున పడ్డ వాళ్ళ పూట గడవడానికి ఇబ్బందిగా ఉన్న పెద్ద కొడుకు వెంకటేశ్వరరావు న్యాయంగా రావాల్సిన ఆస్తిలో వాటా ఇవ్వడం లేదు. పొలం దగ్గరకు వెళ్ళిన తమ్ముళ్ళ కూతులను, కొడుకుని వెంకటేశ్వరరావు తన కొడుకులు కిరాయి మనుషులతో విచక్షణ రహితంగా కొట్టించారు. అధికారులు తమకు న్యాయం చేసి వంశపారంపర్యంగా వచ్చిన భూమిలో తమ వాటా ఇవ్వాలని మోహన్ రావు కూతుర్లు, ముక్తేశ్వరరావు కుమారులు వేడుకున్నారు. చూడండి, ఎంత అన్యాయం, ఎంత అక్రమం ఇది. వీళ్ళకు వంశపారంపర్యంగా చెందవలసిన భూమిని లాక్కొని వీళ్ళ యొక్క పాలోళ్ళు వీళ్ళని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్న సందర్భం. ఇలాంటి సందర్భాలు మనం ఎన్నో చూస్తున్నాం. అయితే ఈ విషయంలో మేము హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున ఈ ఏలూరు జిల్లా కుక్కనూరు మండలం సీతారామనగరం గ్రామానికి చెందిన ఏలూరు రామయ్య, ఎక్కడ వెళ్ళేది? ఏలూరు జిల్లా కుక్కనూరు మండలం. ఏలూరు జిల్లా కుక్కనూరు మండలం రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి, అలాగే ఈ ఏలూరు జిల్లా కుక్కనూరు మండలం సీతారామనగరం ఈ ఏరియాకు చెందిన పోలీస్ వారికి, అలాగే ఈ జిల్లాకు చెందిన జిల్లా కలెక్టర్ గారికి, అలాగే వీళ్ళ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఎమ్మెల్యే గారికి మా సంస్థ తరఫున సవినయంగా మా విన్నపం ఏమనగా, దయచేసి మీరు ఈ విషయంలో చొరవ చేసుకొని వీళ్ళకు న్యాయం చేకూర్చాలని చెప్పి సంస్థ తరఫున నేను వేడుకుంటున్నాం. వీళ్ళ యొక్క మొబైల్ నెంబరు అందుబాటులో లేదు. దయచేసి ఒకవేళ నేను చెప్పే ఈ విషయము వీళ్ళ వరకు చేరినట్లయితే మీరు వెంటనే మమ్మల్ని ఆశ్రయించండి, మా దగ్గరికి రండమ్మా. మా సంస్థ మీకు సహకారం చేస్తుంది. మా సంస్థ ద్వారా మేము మీ కొరకు పోరాటం చేసి ఆయా అధికారుల దగ్గరికి మీ యొక్క విషయాన్ని తీసుకెళ్ళి మీకు న్యాయం జరగడం కొరకు మేము కృషి చేయడానికి రెడీగా ఉన్నాము. వీలైతే ఈ 1 వీక్లో ఈ యొక్క అడ్రస్ ద్వారా మేము మీ దగ్గరికి వచ్చి కూడా కలుస్తాము. ఒకవేళ ఈ వార్త మీరు విన్నట్లయితే మా అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ వెంకటరమణ కాలనీ, నియర్ హస్తినాపురం, రోడ్ నెంబర్ 7, ప్లాట్ నెంబర్ 162. మా యొక్క మొబైల్ నెంబర్ వచ్చేసి 9390838889. ఈ వార్త మీ వద్దకు చేరినట్లయితే మీరు మమ్మల్ని సంప్రదించండి. మీకు న్యాయం జరిగే వరకు మా సంస్థ మీకు అండగా ఉంటూ మీకు న్యాయం చేకూర్చడానికి ముందుకు వస్తుందని చెప్పి నేను తెలియపరుస్తున్నాను. అలాగే రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడం లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం విదేశీ పర్యటన. ఓకే. హైదరాబాద్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజాప్రతినిధులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి దామోదర్ రాజనరసింహ సమీక్ష సమావేశం. 2500 మంది లోపు జనాభాకు 2 మల్టీపర్పస్ ఫంక్షనరీ, 4 టెక్నికల్ ఫంక్షనరీ కలిసి 6 ఉంటారు. సచివాలయ పరిధిలో జనాభా ఆధారం కంటే 2500 నుంచి 3500 మంది జనాభాకు 3 మల్టీపర్పస్ ఫంక్షనరీస్, 4 టెక్నికల్ ఫంక్షనరీస్ కలిపి 7 ఉంటారు. 3501 నుంచి ఆ పై జనాభాకు 4 మల్టీపర్పస్ ఫంక్షనరీస్, 4 టెక్నికల్ ఫంక్షనరీస్ కలిసి 8 మంది ఉంటారు. 2500 లోపు జనాభా కలిగిన ప్రాంతాల్లో 6 సిబ్బందితో 3562 గ్రామ వార్డు సచివాలయాలు ఉంటాయి. 2500 నుంచి 3500 మంది జనాభా కలిగిన ప్రాంతంలో 7 సిబ్బందితో 5388 గ్రామ వార్డు సచివాలయాలు ఉంటాయి.
3500 పైగా జనాభా కలిగిన ప్రాంతంలో 8 మంది సిబ్బందితో 6054 గ్రామ వార్డు సచివాలయాలు ఉంటాయి. మొత్తం 15004 గ్రామ వార్డు సచివాలయాలు ఉంటాయి. ఏపీ కేబినెట్ సమావేశంలో ఆమోదించిన అంశాలు ఇవి. ధాన్యం కొనుగోలుకు 700 కోట్లు రుణం తీసుకోవడంపై ఆమోదం. ఏపీ మార్క్ ఫెడరల్ ప్రభుత్వం హామీ ప్రతిపాదనకు ఆమోదం. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ఆమోదం. గ్రామ వార్డు సచివాలయాల్లో ఆర్టీజీఎస్ ఏర్పాటుకు ఆమోదం. తోటపల్లి బ్యారేజీపై మినీ హైడల్ ప్రాజెక్టుల నిర్మాణాలకు ఆమోదం. కడప జిల్లా సీకే దిన్నెలో 2.595 ఎకరాల బదిలీకి స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఆమోదం. అభ్యంతరం లేని ఆక్రమిత స్థలాల క్రమబద్ధీకరణ ప్రతిపాదనలకు ఆమోదం. ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలకు విద్యుత్ టారిఫ్ తగ్గింపు ప్రతిపాదనపై కేబినెట్ ఆమోదం. విద్యుత్ సుంకంతో టారిఫ్ తగ్గింపు మార్చి వరకు పొడిగిస్తూ ఆమోదం. 62 నియోజకవర్గాల్లో 63 అన్న క్యాంటీన్ల ప్రారంభానికి ఆమోదం. ఓకే, రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ రైతు మహాధర్నాలో పాల్గొని ప్రసంగించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతుల రుణమాఫీ పేరిట మోసం చేసిండు. 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసేందుకు డిసెంబర్ 9న సంతకం పెడతా అన్నాడు. కానీ పూర్తిగా రుణమాఫీ కాలేదు. నీకు నిజాయితీ ఉంటే నీ సొంతూరు కొండారెడ్డిపల్లెకు పోదాం, కొడంగల్కు పోదాం. రుణమాఫీ అయిందని చెప్తే రాజీనామా కాదు రాజకీయ సన్యాసం తీసుకుంటానని అసెంబ్లీలో చెప్పాను. ఉలుకు పలుకు లేదు. రాష్ట్రంలో ఏ ఊరికైనా సరే డేట్, ప్లేస్, టైం నీ ఇష్టం. నువ్వు కాకపోతే నీ మంత్రులను పంపించు. 100% రుణమాఫీ అయిందని రాసిస్తే మొత్తం బీఆర్ఎస్ నేతలు రాజీనామా చేసి పోతాం. చాలా నా రుణమాఫీ కూడా కాలేదు, కానీ ఇవాళ ఢిల్లీకి పోయి రుణమాఫీ చేసినా అని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడని కేటీఆర్ నిప్పులు చెరిగారు. కేసీఆర్ మీకు బిచ్చం వేసినట్టు రైతు బంధు కింద 10,000 ఇస్తుండు, నన్ను గెలిపిస్తే 15,000 ఇస్తానన్నాడు. ఏడాది దాటిపోయింది, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఎన్నికలప్పుడు 7,600 కోట్లు రైతు బంధు వేసేందుకు మేము సిద్ధమైతే ఈసీకి ఉత్తరం రాసిండు రేవంత్ రెడ్డి గారు. ఈ టైంలో వేస్తే కేసీఆర్ కు ఓట్లు వేస్తారని చెబితే మోదీ ప్రభుత్వం ఆపింది. ఎన్నికలు అయిపోయాక రైతులను ఇబ్బంది పెట్టిండు. కేసీఆర్ హయాంలో నాట్లప్పుడు రైతు బంధు పడుతుంటే ఇప్పుడు ఓట్లప్పుడు పడుతున్నాయి. కేసీఆర్ జమ చేసిన 7,600 కోట్లను పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లప్పుడు వేసిండు. వానాకాలం పంటకు రైతు బంధు ఇవ్వలేదు. అందుకే ఇవాళ ధర్నా పెట్టాం. ఎందుకంటే ఇది ప్రారంభం మాత్రమే. రాష్ట్రమంతా ధర్నాలు పెడతాం. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 15,000 ఇవ్వాలి. రైతు భరోసా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. వానాకాలం రైతు బంధును ఎగ్గొట్టిండు, దాన్ని కూడా విడిచిపెట్టొద్దని కేటీఆర్ చెప్పారు. కేటీఆర్ సార్ శభాష్. రైతుల కొరకు మీరు చేసిన వ్యాఖ్యలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా వాస్తవాలే. మీరు వాస్తవాలే మాట్లాడారని చెప్పి మేము కూడా మా సంస్థ తరఫున ప్రభుత్వాన్ని, మా సంస్థ తరఫున ఈ విషయంలో మేము కూడా క్వశ్చన్ చేస్తున్నాం. రైతులకు అన్యాయం చేస్తూ రైతులకు న్యాయం చేయాలని చెప్పి మేము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. బీజేపీ మేనిఫెస్టో విడుదల. గర్భిణీలకు 21,000, మహిళలకు నెలకు 2,500. ఓకే, గర్భిణీలకు 21,000, మహిళలకు నెలకు 2,500 మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రాబోతున్నాయి. మరి దీనికి ఎలాంటి అంటే ఏ సిచ్యువేషన్ ఉన్న గర్భిణీలు అర్హులు అనేది ముందు వార్తలలో చూద్దాం మనం. పేదలకు ఎల్పీజీ సిలిండర్లపై 500 సబ్సిడీ. హోలీ దీపావళి సందర్భంగా ఒక ఉచిత సిలిండర్. సూపర్. మోడీ గారు. విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాలలో మనస్సులలో ప్రత్యేక స్థానం ఉంది. నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో 500 కోట్లకు పైగా ఈక్విటీ మద్దతు అందించాలని నిర్ణయించారు. ఈ ప్లాంట్ కోసం 10,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా తెలిపారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన జాతీయ క్రీడా అవార్డుల ప్రధానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అర్జున అవార్డును అందుకున్న తెలంగాణ క్రీడారత్నం వరంగల్ పారా ఒలింపియన్ అథ్లెటిక్స్ దీప్తి జీవన్జీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. తనకు మా సంస్థ తరఫున మేము కూడా అభినందనలు తెలుపుతున్నాం. సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ పై ఎంక్వైరీ. ఏపీ సర్కార్ ఆదేశాలు. సిఐడి మాజీ చీఫ్, సిఐడి డిపార్ట్మెంట్ వీళ్ళే ఎంక్వైరీ చేసి వీళ్ళే తప్పిదాలను పట్టుకుంటారు. మరి వీళ్ళు ఏం తప్పు చేసారో వీళ్ళ మీదనే ఎంక్వైరీ స్టార్ట్ అయినట్టు చూద్దాం ఏంటన్నది. సిఐడి మాజీ చీఫ్ సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ పై విచారణకు అథారిటీని వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. ఆ అథారిటీలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా, విజిలెన్స్ డీజీ హరీష్ కుమార్ గుప్తాలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
సాధ్యమైనంత త్వరగా సునీల్ కుమార్ పై ఉన్న అభియోగాలపై నివేదిక ఇవ్వాలని అథారిటీని పేర్కొంది. సో ఇట్లాంటి చట్టం ఎవరికి చుట్టం కాదు మనం అనుకుంటాం కదా. ఒక సిఐడి ఆఫీసరు, ఒక స్థాయిలో ఉన్న ఆఫీసరు అతని మీద ఉన్న అభియోగాలను కూడా ఇప్పుడు బయటకు తీసే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎవరైనా చట్టాన్ని దృష్టిలో పెట్టుకొని వారి జీవితాలను గడిపితే, వారి యొక్క విధి విధానాలను గడిపితే బాగుంటుందని చెప్పి నేను మా హెచ్ఆర్పిడబ్ల్యూ సంస్థ తరఫున తెలియపరుస్తున్నాను. క్రీడారంగంలో అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించిన క్రీడాకారులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పురస్కారాలను అందజేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో 2024 జాతీయ క్రీడా పురస్కారాలను అందించారు. ప్రపంచ చెస్ ఛాంపియన్ డి గుకేష్, పారిస్ ఒలింపిక్స్ లో 2 పతకాలు సాధించిన మను భాకర్, భారత హాకీ కెప్టెన్ హార్మన్ ప్రీత్ సింగ్, పారిస్ పారా ఒలింపిక్స్ లో బంగారు పతక విజేత ప్రవీణ్ కుమార్లకు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారాలను అందజేశారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 76వ గణతంత్ర దినోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అధికారులను ఆదేశించారు. గణతంత్ర దినోత్సవ సన్నాహక ఏర్పాట్లను గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి వర్చువల్ గా సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.